పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను ఒక ఇంగ్లీష్ వాక్యం నేర్పించబోతున్నాను. బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్, డోంట్ బి అఫ్రైడ్. జాషువా 1:19. ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్దామా? ఒక ఊళ్ళో ఇద్దరు అన్న తమ్ములు ఉండేవారు. వాళ్ళకి ఒక అక్క కూడా ఉండేది. ఒకరోజు వాళ్ళ తమ్ముడు వాళ్ళ పొలంలోకి వచ్చి అక్క అని సంతోషపడినాడు. ఎందుకు? ఆ ఫ్లవర్, బర్డ్స్, బటర్ఫ్లైస్ ఎంత బాగున్నాయని సంతోషపడినాడు. అప్పుడు వాళ్ళ అక్క వచ్చి, ఏమైంది ఇంత సంతోషంగా ఉన్నావు అని వాళ్ళ అక్క అంటే, చూడక్క ఇంత బటర్ఫ్లైస్, ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి, అందుకే పిలిచినాను అన్నారు. అప్పుడు అక్క, చూడు మనం ఆ అడవిలోకి వెళ్ళి అవన్నీ బటర్ఫ్లైస్ పట్టుకుందామా అంటే, వద్దు మమ్మీ చెప్పింది దూరం ఉన్న యానిమల్స్ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పింది. అట్లేం లేట్లే అక్క, నువ్వు రా నాతో పాటు, నేను ఉన్నాను కదా అంటే, వద్దు మమ్మీ చెప్పింది కదా దూరం ఉన్న యానిమల్స్కి వెళ్ళవద్దు అని మమ్మీ చెప్పింది. ఏం కాదులే అని అట్లే లాక్కుపోయినాడు వాళ్ళ తమ్ముడు. అప్పుడు వద్దు అంటే అట్లే వెళ్ళినాడు. చూడక్క ఇట్లా బటర్ఫ్లైస్ ఎంత బాగున్నాయి, ట్రీస్ ఎంత బాగున్నాయి, మ్యాంగో ట్రీస్ చూడు అని అన్నాడు. అప్పుడు అక్కడిలోనే ఒక లైన్ వచ్చింది. ఆ లైన్ కొరుకుతుంది కదా, అందరినీ వచ్చినప్పుడు ఎవరైనా భయపడతారు కదా. నేను కూడా భయపడినాను ఒకరోజు. అప్పుడు వాళ్ళ తమ్ముడు ఏమన్నాడు, అది ఏమక్క, అది లయనేనా అంటే, వాళ్ళ అక్క అనింది, అది లయన్ అంటావేమి, అది లయనే నిజంగా అక్క, నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే, ఇక్కడ ఇట్లా పిలుచుకుని వచ్చి ఏమనిందంటే, సైలెంట్గా ఉండు, మనం జీసస్కి ప్రేర్ చేద్దాం, ఇప్పుడు జీసస్కి ప్రేర్ చేద్దాం అంటావేమక్క అని వాళ్ళ తమ్ముడు అన్నాడు. ప్రేర్ చేసి జీసస్ తప్పించినాడు. ఎవరికన్నా ప్రేర్ చేస్తే జీసస్ తప్పిస్తాడు కదా, మనం కూడా ప్రేర్ చేయాలి. ఎప్పుడన్నా మనకి భయపడితే, ఎప్పుడన్నా ఫియర్ వస్తే జీసస్కి ప్రేర్ చేసిన తర్వాత జీసస్ మనల్ని ఎక్కడన్నా తప్పిస్తాడు. ఈ స్టోరీలో నుంచి ఏమర్థమైందంటే, డోంట్ ఫియర్. ఓకే, బాయ్.